ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరంలో పెద్ద పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. ఓ దూడను చంపి అడవిలోకి వెళ్లిపోయినట్లు పెద్ద పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ బయటికి వెళ్లొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరంలో పెద్ద పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. ఓ దూడను చంపి అడవిలోకి వెళ్లిపోయినట్లు పెద్ద పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్లొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పెద్ద పులి సంచారం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏమైనా ఇబ్బందులు ఇప్పటివరకు తలెత్తాయా, లేకపోతే ఏంటి పరిస్థితి? దుర్గా, ప్రధానంగా చూసినట్టుగా ఏలూరు పశ్చిమ ఏజెన్సీ ప్రధానంగా ఏలూరు జిల్లాలో మళ్లీ పెద్ద పులి అలజడి స్థానికుల్లో పెంబెలుస్తుందని చెప్పొచ్చు. గత 3 రోజులుగా పోలవరం మండలంలో సంచరిస్తున్నటువంటి పెద్ద పులి కూడా తాజాగా ఓ దూడపై దాడి చేసి చంపిందని చెప్పొచ్చు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్థానికులు కూడా భయంకరంగా నెలకొందని చెప్పొచ్చు. 2 నెలల క్రితమే చూస్తే కనుక గంగారెడ్డిగూడలోని కన్నపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కూడా పశువులపై దాడి చేసిన పెద్ద పులి అనంతరం కూడా ఫారెస్ట్ కూడా వెళ్లిపోయింది. మరోసారి కూడా పెద్ద పులి సంచారంతో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమని చెప్పొచ్చు. చూస్తే కనుక తాజాగా పోలవరం మండలం గుంజవరంలో కూడా ఈ పెద్ద పులి సంచారాన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు గుర్తించారని చెప్పొచ్చు. తాజాగా దాని పాతపుత్రులు గుర్తించి పూర్తిస్థాయిలో రాత్రికి సంబంధించి గుంజవరం గ్రామానికి సంబంధించి రాత్రి సమయంలో 1 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవుదోడ ఉందో ఆవుదోడపై కూడా పెద్ద పులి దాడి చేసింది. దాడి చేయడం కాకుండా అడవులకు తీసుకెళ్తుందో కూడా వెంటనే ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించి వెళ్తుందో అక్కడ ఉన్నటువంటి ఆవుదోడ సంబంధించిన మృతదేహాన్ని కూడా గుర్తించారు. పూర్తి స్థాయిలో కూడా అదే ప్రాంతం సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. పెట్టుకోవడం ఒంటరిగా ఎవరు బయట సంచరించొద్దని, తమ పశువులకు సంబంధించి సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని చెప్పి అధికారులు కూడా సూచించారు. ఇది ఎలా ఉంటే 2 నెలల క్రితమే ఇప్పుడు ఇదే పెద్ద పులికి సంబంధించి కూడా జంగారెడ్డిగూడెం, కన్నాపురం, పోలవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సుమారు 11 పశువులపై దాడి చేసిందని చెప్పొచ్చు. అదే ఆ తర్వాత గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లాకి ప్రవేశించింది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో అలలు సృష్టించింది. అదే కాక ఆ తర్వాత దీన్ని వెంటనే పట్టుకున్నటువంటి అధికారులు కూడా విశాఖ డ్యూటీ అబ్జర్వేషన్ కూడా తరలించారు. అనంతరం దాన్ని మెడలో కూడా రేడియో కావల సిగ్నల్ అమర్చి తిరిగి అభయారణ్యంలో వదిలిపెట్టారు. అది తిరిగి 3 రోజుల క్రితమే పోలవరం మండల పరిసర ప్రాంతంలో సంచరించినట్టుగా దాని మెడలో ఉన్నటువంటి రేడియో కాలర్ సిగ్నల్ ఏదైతుందో దాని ద్వారా అధికారుల యంత్రాంగం దాని కదలికలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అది గతంలో వచ్చిన దారిలోనే తిరిగి వెళ్తుందని చెప్పి అధికారులు కూడా భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే బుట్టాయిగూడెం సంబంధించిన మండలం కానీ పోలవరం సంబంధించినటువంటి ఫారెస్ట్ ఏదైతుందో ఈ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను కానీ పూర్తిగా అప్రమత్తం అని చెప్పి అధికారులు కూడా చూసుకుని పెట్టుకుని కనపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.